మాజీ ఐటీ శాఖ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా నాగర్ కర్నూలు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఈ సంబరాల్లో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే నివాసంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కల్పనా భాస్కర్ గౌడ్, వైస్ చైర్మన్ బాబురావులతో పాటు వివిధ మాజీ కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుక సంబరాలను జరుపుకున్నారు. బిజినపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో ఆ మండల మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి అనాథాశ్రమంలో పండ్లు, పాలు పంపిణీ చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొందరు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం నిత్యం శ్రమించే నాయకుడు, యువతకు మార్గదర్శి, ప్రియుడు, తెలంగాణను గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దిన ఆదర్శనీయుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని కేటీఆర్ నిండు నూరెళ్లు చల్లగా ఉండాలని, అధికారంలో ఉన్నా లేకున్నా అదే తరహాలో వారిపై ఉన్న అభిమానంతో కేక్ కట్ చేసి ఈ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగిందని వారి సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీలు అయినటువంటి జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా బిజినపల్లి అనాథ శరణాలయం దగ్గర పండ్ల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా బిజినపల్లి అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కటింగ్ కార్యక్రమాలు చేయడం జరిగింది. కేటీఆర్ గారు ఆరోగ్యాలతో కోరుతూ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా బిజినపల్లి మండల కార్యకర్తల అనుగుణంగా కోరుకుంటూ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ.